హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. 14th ఫిబ్రవరి మా జోహిత్ యాన్యువల్ డే జరిగిందండి. సో యాన్యువల్ డే కోసం అని చెప్పేసి నేను, మా హస్బెండ్, జోహిత్ ముగ్గురం కలిసి రెడీ అయ్యి వెళ్తున్నాము. యాక్చువల్గా యాన్యువల్ డే టైంలో ఫ్యామిలీ మొత్తం ఇన్వైట్ చేస్తారనమాట. అంటే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాత ఎవరైనా సరే అందరూ రావచ్చు. లాస్ట్ ఇయర్ యాన్యువల్ డేకి నేనైతే మిస్ అయ్యానండి, వెళ్ళలేదు. బట్ వీళ్ళని డాన్స్ వేయడానికి ట్రైనప్ చేయడానికి పాపం టీచర్స్ చాలా కష్టపడి రెడీ చేశారు. సో ఎలా వేస్తారు ఏంటి అనేది చూడటానికి మనమైతే వెళ్దామండి. జోహిత్ ఎలా పర్ఫామ్ చేస్తాడో చూద్దామండి. యాక్చువల్గా జోహిత్ స్టేజ్ ఫియర్ అని చెప్పి మీ అందరికీ తెలుసు కదా, చాలాసార్లు నేను మెన్షన్ చేస్తూనే ఉంటాను. బయట ఎవరిని అందరినీ జనాలు చూస్తే అసలు డాన్స్ వేయడు, మాట్లాడు, విష్ చేయడు. సో అలాంటి పర్సను ఇప్పుడు డాన్స్ వేశాడా లేదా అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. సో మనందరం కలిసి యాన్యువల్ డే జరిగే ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారండి. న్యూ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు అనమాట. ఓకే అండి, మేమైతే ఎక్కడైతే యాన్యువల్ డే జరుగుతుందో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి వైట్ ఫీల్డ్ అండి. వైట్ ఫీల్డ్ దగ్గర ఒక హాల్, ఫంక్షన్ హాల్ని అయితే తీసుకున్నారనమాట. మోస్ట్లీ గ్రాండ్ పేరెంట్స్, ఫ్యామిలీ అందరూ వస్తారు కాబట్టి సో పెద్దగా తీసుకున్నారు. మొత్తం మేము అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మేము ఎంటర్ అయ్యే టైంలో మేమైతే 8:30 ఆ టైంకి రమ్మని చెప్పన్నారు. బట్ మాకన్నా కూడా లేటుగా స్టాఫ్ వచ్చారనమాట. నేను ఆ టైంకి వస్తారేమో అని అనుకుని అసలు ఆ రోజు 5:30 ఆ టైంకి లేచి రెడీ అయ్యాను అనమాట. జోహిత్ని కూడా 6:30కి రెడీ చేసేసి బ్రేక్ఫాస్ట్ అది ఫుల్గా పెట్టి తీసుకురమ్మన్నారండి. ఇన్ కేస్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్టివ్గా డాన్స్ చేయాలి కాబట్టి అలా చేయలేరు అని చెప్పేసి మంచిగా పడుకోబెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టి తీసుకురమ్మన్నారు. సో వెళ్ళగానే జోహిత్ని అయితే నేను ఒక ఫోటో అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ ఫ్యామిలీ ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ కోసం మేము మార్నింగే వెళ్ళాం కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే తక్కువ ఉంది. ఇలా లైన్ ఫామ్ చేసి ఇక్కడ ఈ ఇయర్ వచ్చేసి అవెంజర్స్ సూపర్ హీరోస్ థీమ్ అనమాట. సో ఆ థీము లోపల బయట కూడా పెట్టేసి ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ మేము లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాము. స్లోగా ఒక్కొక్కరిని ఫొటోస్ తీసుకుని లోపలికి అయితే పంపిస్తారు. స్టాఫ్ అందరూ కూడా ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నారు కదండి, వాళ్ళు జోహిత్ వాళ్ళ స్టాఫ్ అనమాట. సో మా హస్బెండ్ అయితే లైన్లో వెయిట్ చేస్తున్నారు. మేము ఇంకా జోహిత్ చిన్నపిల్లలంటే అంతే కదండి, ఏదో ఒక ఆటలాడుతూ ఉంటాడు. సో జోహిత్తో పాటు నేను కూడా సైడ్ ఉన్నాను. ఎప్పుడైతే మన ప్లేస్ వస్తుందో అప్పుడు వెళ్ళొచ్చులే అని చెప్పేసి. సో ఇలా అయితే లైన్ కొంచెం పెద్దగానే ఉందండి. మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి కొంచెం చిన్నగా ఉంది. తర్వాత ఇంకా బాగా ఎక్కువైపోయారు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే జోహిత్కి లోపలికి ఎంటర్ అవ్వగానే మేడమ్స్కి గుడ్ మార్నింగ్ చెప్పమని చెప్తున్నాను. కానీ మన జోహిత్ అసలు చెప్పడండి అట్లా. సో వాళ్ళు డ్యాన్స్ వేయాలి కాబట్టి షూస్ అది తీసేయమన్నారు. నేనేంటంటే జోహిత్ డ్రెస్ వచ్చేసి పెద్దగా ఉంది ప్యాంటు, దాన్ని ఫోల్డ్ చేస్తున్నాను. డాన్స్ వేసేటప్పుడు వాడికి అడ్డొస్తుందేమో అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడి నుంచి అక్కడ ఉన్న వాళ్ళ క్లాస్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా జోహిత్ని అప్పచెప్పేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు డాన్స్ ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ డాన్స్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా లైట్గా బాయ్స్కి గర్ల్స్కి మేకప్ వేసి తీసుకొస్తారనమాట. సో వాళ్ళు 8:30కి సబ్మిట్ చేయమన్నారు కాబట్టి 10:30 ఆ టైంకి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ 2 అవర్స్ గ్యాప్లో వాళ్ళు ఏం చేస్తారంటే లైట్గా వాళ్ళకి మేకప్ వేసేసి డాన్స్ స్టెప్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయించుతారు. సో జోహిత్ని లోపలికి పంపించేసిన తర్వాత నెక్స్ట్ మేమైతే ఇట్లా బయటకు వచ్చేసామండి. చూస్తే అక్కడ ఫొటోస్ దిగుతున్నారు కొంతమంది. మమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు ఎక్కడైతే ఫంక్షన్ జరుగుతుందో అది పైన జరుగుతుంది. సో అందరినీ పేరెంట్స్ అందరినీ కూడా పైకి వెళ్ళిపోమని చెప్పారు. మేము వెళ్ళే టైంకి 10:15 అట్లా అయింది. అప్పుడు ఇంకా ఎక్కువ పేరెంట్స్ వచ్చేసారనమాట, క్రౌడ్ ఉంది. సో లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత డాన్స్ కన్వీనియంట్గా కనిపించే ప్లేస్లో కొంచెం దగ్గరగా అయితే మేము కూర్చున్నాము. మాకు ఇంకా ముందు మిడిల్లో వస్తుందేమో సీట్ అని చూసాం, కానీ అప్పటికే బుక్ అయిపోయినాయి అనమాట సీట్స్ అన్నీ. సో ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకుని చివరి వరకు కూర్చుని ఇంకా జోహి డాన్స్ చూడొచ్చులే అనుకున్నాం.
ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత లైటింగ్ ల్యాంప్ ఉంటుంది కాబట్టి ఏ ట్రెడిషనల్ అయినా కూడా సేమ్ అదే కదా చేసేది. महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपद्मविशालाक्षि पद्मकेशरवर्षिणि विद्यारम्भया देवी सामगाद सरस्वती. జస్ట్ ఎల్కేజీ పిల్లల ప్రేయర్ సాంగ్ అంత నీట్గా పాడారనమాట. నెక్స్ట్ డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయండి. ప్లే గ్రూపు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అట్లా స్టార్ట్ చేశారు. ఎందుకంటే 2.5 ఇయర్స్ ప్లే గ్రూప్ వాళ్ళు కాబట్టి సో త్వరగా వాళ్ళ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతారని చెప్పేసి ఒక్కొక్కళ్ళ ప్రోగ్రామ్ వచ్చేసి స్టార్ట్ చేసేసారు. ఇక్కడ అందరి డాన్సెస్ వచ్చేసి నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నానండి. ఒరిజినల్ సాంగ్ అయితే యాడ్ చేస్తే నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కాబట్టి అవన్నీ కూడా మ్యూట్లో పెట్టేసి నార్మల్గా మ్యూజిక్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి జూహిత్ వాళ్ళ టీం ఇప్పుడే ఎంటర్ అయ్యారు. ఫస్ట్ స్టూడెంట్స్ రాగానే కూడా డార్క్ లైట్లో వాళ్ళని వాళ్ళ క్లాస్ టీచర్స్ అన్నీ కూడా ఒక కరెక్ట్ పొజిషన్లో సెట్ చేసి నుంచోబెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి డాన్స్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో జోహిత్ వీడియో కాబట్టి నేను స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఈ డాన్స్ ఒకటి మాత్రం కంప్లీట్గా వీడియో అయితే తీసానండి. సో స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి వీడియో తీయడం వల్ల హాఫ్ మాత్రం మనకు కనిపిస్తుంది. అంటే జోహిత్ డాన్స్ని మాత్రమే హైలైట్ చేస్తూ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మీరైతే డాన్స్ ఎలా చేశారో చూడండి.
very energetically perform. ఒక్కొక్క బ్యాచ్ డాన్స్ అయిపోయిన తర్వాత ఆ కిడ్స్ని వాళ్ళ పేరెంట్స్లో అంటే ఇద్దరు పేరెంట్స్ ఉంటే ఎవరో ఒక పర్సన్ మాత్రం కలెక్ట్ చేసుకోవాలి. సో జోహిత్ డాన్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందండి? ఈజీగా కష్టపడకుండా ఎవరైతే డాన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో మేము ఒక అకాడమీ పెడతామండి. సో మీరందరూ వచ్చేసి జోహిత్ దగ్గర డాన్స్ అయితే హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఎలాంటి బాడీ కదలకుండా కష్టపడకుండా హ్యాపీగా డాన్స్ వేసాడు కదా మా అబ్బాయి. సో ఆ ఏజ్కి స్టేజ్ ఫియర్ అయినా సరే అలా వేసినందుకు సో కంగ్రాట్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కనిపించే డాన్స్ వచ్చేసి ట్రైబల్ డాన్స్ అనమాట. ఆ రోజు ఫిబ్రవరి 14th అవడం వల్ల ఆల్మోస్ట్ ఆ సాంగ్స్ అన్నీ కూడా వ్యాలంటైన్స్ డేకి రిలేటెడ్గానే తీశారనమాట. సో మీకు ఇక్కడ చూసేది ఏంటి అంటే ప్రతి స్టూడెంట్ డాన్స్లోనూ ఒక పేట్రియాటిజం సాంగ్ అయితే ఉంటుంది కాబట్టి ఇది పేట్రియాటిజం సాంగ్ అనమాట. ఆల్రెడీ ఇక్కడ జోహిత్ డాన్స్ అయిపోయింది కాబట్టి సో మాతో కలిసి రిమైనింగ్ ఏవైతే డాన్సెస్ ఉన్నాయో అవి చూస్తున్నాడు ఇక్కడ. టు బీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇక్కడ ఉన్న డాన్స్ గ్రూపులన్నిటిలో కూడా బాయ్స్ కన్నా గర్ల్సే బాగా డాన్స్ చేశారండి. వాళ్ళ డ్రెస్సింగ్ కూడా చాలా క్యూట్గా అనిపించింది. అన్ని గ్రూపులో కూడా ఆడపిల్లలు చాలా చక్కగా ఉన్నారు. ఇంత చిన్న ఏజ్ పిల్లల్ని అంటే ప్లే గ్రూప్ వచ్చేసి 2.5 years నుంచి స్టార్ట్ అవుతుంది. సో యూకేజీ వచ్చేసి 5 years కదా. సో ఇంత చిన్న పిల్లల్ని డాన్స్ మంచిగా స్టేజ్ మీద వేసేలాగా ట్రైనప్ చేసిన టీచర్స్కి నిజంగా హ్యాట్సప్ చెప్పొచ్చండి. ఎందుకంటే వాళ్ళని మనం ఇంట్లో ట్రైనప్ చేసినా కూడా మనకి సాధ్యపడని విషయం. బట్ పేరెంట్స్ తర్వాత పొజిషన్ వచ్చేది మోస్ట్లీ టీచర్స్కే కాబట్టి టీచర్ వృత్తిలో ఉన్న ప్రతి టీచర్కి కూడా నిజంగా హ్యాట్సప్ చెప్పొచ్చండి. ఎందుకంటే వాళ్ళని అలా ట్రైనప్ చేయటం చాలా కష్టం. అలా మనం ఏదో డిగ్రీ పీజీ అలాంటి స్టూడెంట్స్కి చెప్పడం వేరు. ఇంత చిన్న పిల్లల్ని ట్రైనప్ చేసి ఇలా చేసిన నిజంగా బచ్పన్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్పెషల్లీ మా జోహిత్ని కేర్ తీసుకునే అర్చన మేడంకి థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో పేరెంట్స్ మీరెవరూ కూడా టీచర్స్ మీద ఎలాంటి కంప్లైంట్స్ రైజ్ చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ స్టూడెంట్ని ఇలా ట్రైనప్ చేయడానికి కష్టపడతారు కాబట్టి మీకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి కోఆపరేటివ్గానే ఉండండి. ఓకే అండి, మేమైతే లాస్ట్ ఇంకా 2 డ్యాన్స్ ఉండంగానే మేమైతే ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. జోహిత్ ఇలా కిందకు వచ్చేసి ఆటలాడుతూ ఉన్నాడు. ఇంకా వెళ్ళిపోయే ముందు ఒక ఫోటో అయితే తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ అగైన్ ఫోటో బూత్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోదాం అనుకునే టైంకి జోహి అయితే కాసేపు ఆటలాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ మళ్ళీ క్రౌడ్ ఉంది కాబట్టి అందరూ వస్తే ఇంకా ఎక్కువైపోతుందని చెప్పేసి మేమైతే ఓ మంచి 2-3 ఫొటోస్ అయితే దిగేసాం. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.